హాయ్ అండి, నేను మీ సాయి ప్రసన్నను. ఈరోజు నేతి బొబ్బట్లు నోటికి రుచికరమైన ఎలానో చేయడం చూద్దామా అండి. పావుకిల శనగపప్పుని నైట్ మొత్తం నానబెట్టుకున్నాక తెల్లారి మార్నింగ్ అది కొద్దిసేపు స్టవ్ మీద ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత ఆ పప్పు మిక్సీలో వేసుకోవాలి. మిక్సీలో వేసుకున్నాక కొంచెం స్మాష్ అవుతుంది. అయినాక అది పక్క పెట్టుకొని పావుకిల బెల్లం తీసుకొని కొంచెం చిత్తులు దంచుకొని ఆ తర్వాత ఒక గిన్నెలో కొంచెం ఆయిల్, బెల్లము, కొంచెం నెయ్యి వేసుకున్నాయి కొంచెం కలిపెట్టాలి. అది కొంచెం పాకం లాగా వచ్చినాక అందులో ఆ పప్పు అనేది వేసుకోవాలి. సో ఆ పప్పు కొంచెం సోంపు వేసుకోవాలి. సోంపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకుంటే పాకం రెడీ, అంటే పూర్ణం రెడీ. ఒక కప్పు గోధుమ పిండి, ఒక కప్పు మైదా పిండి, కొంచెం ఆయిల్, కొంచెం ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలి వాటర్ పోసుకుంటూ. సో హాఫ్ అన్ అవర్ నానబెట్టిన తర్వాత ఆ పిండి చిన్న చిన్న ముద్దలు చేసుకోవాలి. తర్వాత ఎంత ముద్ద వేసుకున్నామో పిండిని అదే ముద్దల సేమ్ మెజర్మెంట్ తోటి పూర్ణం ముద్ద చేసుకోవాలి. తర్వాత నేను బటర్ పేపర్ తీసుకొని అందులో పిండి పెట్టి కొంచెం ప్రెస్ చేసిన తర్వాత పూర్ణం అనేది పెట్టి ప్రెస్ చేశాను. సో అప్పుడు చాలా సాఫ్ట్గా, చూడడానికి చిన్నగా సాఫ్ట్గా కనబడేటట్టు, తినడానికి చాలా మెల్టింగ్గా ఉంది. సో అది 4-5 చేసుకునేటట్టు చేసుకొని వెంటనే కాల్చుకున్నాను పెనం మీద. లేదు మొత్తం పిండి చేసినాక కాల్చుకుంటా అంటే అప్పుడు ఆ పిండి మొత్తం గట్టి పడుతుంది, పూర్ణం పిండి. అప్పుడు తిన్న భక్షాలు తిన్న టేస్ట్ ఉండదు. నాకు తెలిసినవి అయితే ఒకటిది. ఇంకో వే ఏంటంటే పెద్ద సైజు పూర్ణం తీసుకొని అదే పెద్ద సైజు పిండి తీసుకొని మెల్లగా పిండిని రౌండ్ చేసుకొని అందులో పూర్ణం పెట్టి చిన్న చిన్నగా ఫోల్డ్ చేసుకుంటూ రౌండ్ చేసుకున్న తర్వాత చపాతీ పీట మీద నేను పేపర్ లాగా చపాతీ పిండితోటి చపాతీ ఎలా మడతారో సాఫ్ట్గా పేపర్లా చేసుకుంటామో అలాగే నేను పూర్ణం పెట్టి చపాతీలానే సేమ్ చేసుకున్నాను. సేమ్ పిండి పోసుకుంటా పేపర్ టైప్. సో అది పేపర్ భక్షా అని అంటారు. సో అట్లా బాగుంటుంది, ఇట్లా బాగుంటుంది నోట్లో వేసుకున్న కరిగేటట్టు. సో నేను టూ టైప్స్ ఆఫ్ వే నాకు వచ్చు కాబట్టి 2 టైప్స్ ఆఫ్ వే నేను చూపించాను. చేసుకుంటే ఇట్లా బటర్ పేపర్ తోటైనా చేసుకోవచ్చు, లేదు నాకు చపాతీ వేలో ఈజీగా ఉందంటే అలా చేసుకోవచ్చు. రెండు చాలా బాగుంటాయి, సాఫ్ట్గా వస్తాయి, సాఫ్ట్గా ఉంటుంది, నోట్లో వేసుకుంటే మెల్ట్ అవుతాయి అండి. సో ఇవి నాకు తెలిసిన నేతి బొబ్బట్లు అండి. నా స్టైల్ అయితే ఇవి. సో ఇందులో మీకు ఏ టైప్ నచ్చింది? సో పేపర్ టైప్ నచ్చిందా లేకపోతే బటర్ పేపర్ లాగా నచ్చిందా? లైక్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏది నచ్చిందో డోంట్ ఫర్గెట్.